వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో భార్య దారుణంగా హత్య చేయించిన కేసును పోలీసులు గంటల్లోనే ఛేదించారు. అనంతపురం సమీపంలో సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సురేష్ బాబు భార్య అనిత, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. భర్తను అడ్డు తొలగించుకుంటే తర్వాత కలిసి సంతోషంగా ఉండొచ్చని అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్ హత్యకు ఉసిగొల్పిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్ గా 6 గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొల్పే విషయాలు మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత పావు ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక పావు ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ ఫుడ్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి హత్య కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బాబు ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. ఇక శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్ర పడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వివాహేతర సంబంధమే దారి తీస్తుందని చెప్పి మా తెలియదు.